జై శ్రీరామ్. ఈ లోకంలో ఏ మనిషి అయినా ధర్మ మార్గంలో నడుస్తూ చక్కని సంపాదన కలిగి మంచి కోరికలతో జీవనాన్ని సాఫల్యం చేసుకోవాలి, లేదు మోక్షాన్ని పొందాలి అని కోరుకుంటారు బుద్ధిమంతులంతా. మరి ఈ నాలుగింటి కోసం ధర్మార్థ కామమోక్ష ఫలసిద్ధ్యర్థం అని ఎన్నో ఆరాధనలు పూజలు చేస్తారు. ఎక్కడ ఏ పూజ చేసినా ఈ సంకల్పమే చెప్తారు, ధర్మ అర్థ కామమోక్ష ఫలసిద్ధ్యర్థం అని. మరి ఇవి మనం కోరుకుంటున్నాం, కానీ వాటి యొక్క స్వరూపాన్ని మనం ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేసామా? ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే మోక్షం అంటే ఏమిటి అనేటి వాటి స్పష్టమైన స్వరూపాన్ని ఎంతమందికి తెలుసును? ఎంతమంది తెలిసి సంకల్పాన్ని చెప్తున్నారు? ఇది ఒకసారి మనం ఆలోచించగలిగితే మనకు దాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఏది కోరుకుంటున్నామో అది తెలియకుండా కోరుకోవడం అజ్ఞానమే అవుతుంది, తెలిసి కోరుకుంటే జ్ఞానం అవుతుంది. ఎందుకని మనం ఏదైనా తింటున్నాం అనుకోండి, తెలిసి తినాలా తెలియకుండానా? తెలియకుండా తింటే ప్రమాదం, అనారోగ్యం. ఏం తింటున్నామో తెలుసుకొని తింటే అది మనకి ఆరోగ్యాన్ని, తృప్తిని ఇచ్చినట్లుగా. ఈ నాలుగింటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ నాలుగింటిని పురుషార్థములు అంటారు. అటువంటి పురుషార్థములు అంటే పురుష అంటే తెలుగులో ఉండే స్త్రీ పురుష పదాలు కావు. సంస్కృతంలో పురుష అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ సాధించదగినవి ధర్మ అర్థ కామ మోక్షములు. ఈ నాలుగు మనకు ఎక్కడ సంపూర్ణంగా లభిస్తాయి అంటే మళ్ళీ రామాయణం ఓపెన్ చేసుకోవాలి మనం. ఏమిటి రామాయణంలో? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నాలుగు రూపములుగా నారాయణుడే ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి అని మనకి రామాయణం నిరూపణ చేస్తుంది. ఒక్కడే నారాయణుడు, ఒక్కడే విష్ణువు నాలుగు రూపములుగా అవతరించెను. ఆ నాలుగు రూపం ఏమిటిది? ధర్మస్వరూపం రాముడు, తర్వాత అర్ధకామములు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, మోక్షస్వరూపము భరతుడు. ఇలా ధర్మముతో అర్థం ఉంటుంది, అంటే రాముడితో లక్ష్మణుడు ఉంటాడు. అర్ధస్వరూపుడైనటువంటి లక్ష్మణుడు రాముడితో, ధర్మస్వరూపుడైనటువంటి రాముడితో ఉంటాడు. మరి కామము మోక్షంతో ఉండాలి అంటే ధనము ధర్మబద్ధముగా ఉండవలే, కోరికలు మోక్ష సంబంధములై ఉండవలే. ఇది రామాయణం మనకు నిరూపణ చేస్తుంది. అవి ఎలా ఉండాలి, ఎలా ఉంటే అది సంపూర్ణమవుతుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియాలంటే జ్ఞానం కలిగిన ఆ రామాయణ అర్థం తెలిసిన గురువులను ఆశ్రయించి తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.